రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో సంగ్రామ సభలు మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి గ్రామ సభలు కావవి సంగ్రామ సభలని తలపిస్తున్నాయి. అక్కడ ఒక యుద్ధ క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంది ప్రభుత్వం. ఆ హామీల అమలుకు సంబంధించి ఇంతవరకు అతిగతి లేదు. కేవలం ఒక కాలయాపన మాత్రమే సాగుతోంది. గతంలో ప్రజాపాలన అప్లికేషన్లు ఇచ్చాం, తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఉన్నారు. సో ఇవన్నీ ఏమైనాయి? మళ్ళీ ఇప్పుడు గ్రామ సభల పేరుతోటి మళ్ళీ మరోసారి మోసం చేసే ప్రయత్నం సాగుతోంది. గతంలో ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏమయ్యాయి, మా దగ్గర ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు అని మొత్తం ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జనగామ జిల్లా వడ్లకొండలో జరిగిన గ్రామ సభలో పథకాలకు అనర్హుల్ని ఎంపిక చేయడం పైన పేదల తరపున ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. సో ఇట్లా అర్హత లేని వాళ్ళకి ఈ రకంగా పథకాలు వచ్చే విధంగా లిస్టులో పేరు చేర్చడం పట్ల ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ అనుకూలంగా ఉండే వాళ్లకు మాత్రమే ఈ పథకాలని వర్తింపజేయడం పట్ల, అర్హత లేకున్నా వాళ్ళకు వర్తింపజేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం పునకల్ గ్రామ సభలో అర్హులైన తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్నటువంటి అక్కడ కాలనీ వాసులు మనం చూస్తున్నాం. సంగ్రామ సభలు, సర్కారుపై తిరగబడుతున్నటువంటి పల్లెలు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతి మడుగులో ప్రజల ఆగ్రహానికి కూలినటువంటి గ్రామ సభ టెంట్ ఇది. ఏ గ్రామంలో చూసినా నిరసనలు, నిలదీతలు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడీపై అంతటా గరం గరం. అనర్హులతో నిండినటువంటి జాబితాను చించేసిన జనం. ఖమ్మం జిల్లాలో గ్రామ సభ టెంట్ కూల్చిన ప్రజలు. కూసుమంచి మండలంలో అధికారుల నిర్బంధం. పలు చోట్ల ఇండ్ల ఆర్జీలకు 500 చొప్పున వసూలు. సో ఇట్లా మళ్ళీ వసూళ్ల దందా మొదలైనటువంటి పరిస్థితి. అంటే గ్రామ సభల్లో ఇట్లా ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, ప్రజలు ఎందుకు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారంటే అనర్హులు, అర్హత లేనటువంటి వాళ్ళని లిస్టులలో జాబితాలో చేర్చి నిజంగా ఎవరికైతే బెనిఫిషియరీగా ఉంటారో, ఎవరైతే ఆయా పథకాలకి అర్హులుగా ఉంటారో వాళ్ళ పేర్లు మాయం చేస్తున్నారు. అసలు వాళ్ళ పేర్లు ఆ జాబితాలో రాకుండా చూస్తున్నారు. మొత్తం అక్కడ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల కనుసన్నల్లోనే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా అప్లికేషన్లకు ఇంకా 500 చొప్పున వసూలు చేస్తూ మధ్యవర్తులు బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ్య కార్మికుడు. ప్రశ్నిస్తున్న ప్రజలు, తలబట్టుకుంటున్నటువంటి అధికారులు సమాధానం చెప్పలేక మధ్యలోనే సభలు ముగింపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపిన కాంగ్రెస్పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సైతం గ్రామ సభలు రణరంగంగా మారాయి. పలుచోట్ల ఆగ్రహం పట్టలేక కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు కొట్టేదాకా వచ్చింది. ఆయా గ్రామాల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మంత్రుల నిలదీత. ముంపు సమస్యపై ఉత్తమ్ పొన్నమలను నిలదీసిన నారాయణపూర్ మహిళలు. కరీంనగర్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. నారాయణపేటలో బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదర్కు మహిళలు మొరబెట్టుకున్న పరిస్థితి. ఎమ్మెల్యేల అడ్డగింత, గ్రామ సభలో నిరసన సెగలు. రుణమాఫీపై నర్సంపేట ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతు, దొంతి చిందులు. అన్యాయం జరిగిందని కారేపల్లిలో కాంగ్రెస్ నేతను కొట్టిన నిరుపేద. అనంతరంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను తరిమిన జనం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలి? రేషన్ కార్డులకు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏమైనాయి? దరఖాస్తు పెట్టినప్పుడల్లా ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలకు ముఖ్యమంత్రి రావాలి. ఎగవేతలు, కోతలు, మోసం, రేవంత్ నైజాం ఇండ్లు కూల్చడే తప్ప ఒక్కటి కూడా కట్టలేదు. సిద్దిపేట జిల్లా గాడిచెర్లపల్లి గ్రామ సభలో మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా గ్రామ సభల్లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కోపోద్రిక్తులవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రజాపాలన పేరుతో ఇదే విధంగా తమని రోడ్డుపై నిలబెట్టారు, ఇదే విధంగా అప్లికేషన్లు తీసుకున్నారు. అప్పుడు కూడా అప్లికేషన్లకు మధ్యవర్తులు ఎంటర్ అయ్యి అప్లికేషన్కి 100-200 చొప్పున వసూలు చేసి వాళ్ళు బాగుపడ్డ పరిస్థితి. మళ్ళీ వాళ్ళ గ్రామ సభల్లో మళ్ళీ మమ్మల్ని లైన్లు కట్టిస్తున్నారు. సరే పోనీ అది కూడా పారదర్శకంగా జరుగుతుందంటే అది లేదు. అర్హులైన వారిని పక్కన పెట్టి అనర్హులుగా ఉన్న వాళ్ళ జాబితాను రూపొందించి మాకు అన్యాయం చేస్తున్నారంటూ మెజారిటీ ప్రజలు, మెజారిటీ గ్రామాల్లో ఇదే విధంగా అధికారుల్ని, అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గ్రామ సభల ద్వారా మరి పథకాలు ఎట్లా వర్తింపజేయబోతున్నారు? పథకాలు వర్తింపు అనేది ఇదే విధంగా ఇదే జాబితాలో కొనసాగితే ఎంతోమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అర్హులకు రేషన్ కార్డులు రావట్లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో అధికారుల్ని నిలదీస్తున్నటువంటి గ్రామస్తులు. సంగ్రామ సభలుగా మారిపోయినాయి. సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. లబ్ధిదారుల జాబితా చదవకండి అంటూ కొంతమంది చెప్తున్నారు. జీపీలో అధికారుల నిర్బంధం అంటూ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం
వడ్డాదిలో గ్రామ సభను బహిష్కరించి నిరసన తెలుపుతున్నటువంటి గ్రామస్తులు. ఇట్లా ఎక్కడికక్కడ అడ్డగింతలు లేదంటే నిరసనలు ఏకంగా బహిష్కరణలు సాగుతున్నటువంటి పరిస్థితి. సో మనం ఇక్కడ డీటెయిల్డ్గా చూడొచ్చు. గ్రామ సభల్లో ఆందోళనలు జిల్లాల వ్యాప్తంగా నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి, భద్రాద్రి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సూర్యాపేట, మహబూబ్నగర్, జనగామ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, హన్మకొండ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, వనపర్తి, నారాయణపేట ఇట్లా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఎట్లా అనేక గ్రామాల్లో మనం డీటెయిల్గా మనం చూడొచ్చు. ఆయా గ్రామాల్లో జరిగినటువంటి గ్రామ సభలు మొత్తం గందరగోళంగా మారినటువంటి పరిస్థితి, ప్రజల ఆగ్రహం పెళ్లిబుక్కుతున్నటువంటి పరిస్థితి. దేశ్ముఖ్ వంశస్థురాలకి ఇల్లు రద్దు, స్వయంగా విచారణ జరిపిన కలెక్టర్. సో నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ నిన్న దేశ్ముఖ్ వంశస్థురాలకి ఇల్లును కేటాయించడం పట్ల నమస్తే తెలంగాణ నిన్న వార్త ప్రచురించింది. సో దాంతో మళ్ళీ కరెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా గ్రామ సభలు జరుగుతున్నటువంటి తీరు ప్రజల ఆగ్రహానికి వేదిక అవుతున్నటువంటి పరిస్థితి. సో గ్రామం రణరంగం, రైతుల రుణమాఫీ ఏమైంది ఇక డీటెయిల్గా చూడొచ్చు. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గ్రామ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా జనం నిరసనతో సభ హోరెత్తింది. సభ రసాభాసగా మారడంతో ఆందోళన దిగిన మహిళల్ని సముదాయిస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్గా అధికారుల ఫోటో మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ రైతు రుణమాఫీ ఏమైంది అంటూ రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎదుట అధికారులని అక్కడ రైతులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో రోడ్డు ఎక్కినటువంటి జనం రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్నారు. రుణమాఫీ ఏమైంది అంటూ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అడుగుతున్నారు. అక్కడ భువనగిరి పట్టణంలో అక్కడ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జాబితాలో తప్పులు ఉన్నాయంటూ అక్కడ దొంతి మాధురెడ్డిని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ సభలో అక్కడ జాబితా చదువుతుండగా మీ ఎంపిక పద్ధతిగా లేదు సార్ అంటూ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతు రుణమాఫీ పైన రైతులు అడుగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో అది, నిజామాబాద్ జిల్లాలో ఇది, జనగామ జిల్లాలో ఈ ఫోటో మనం చూస్తున్నాం. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి జిల్లా గుడిమల్కాపురంలో అట్లా మహిళలు అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యమా, ఇష్టా రాజ్యమా అంటూ ఇక్కడ సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో అదే విధంగా మనం చూస్తున్నాం. ఇక్కడ అధికారులతోటి పోలీసులతోటి వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడ చూసినా కూడా గ్రామ సభలన్నీ కూడా ప్రజల ఆగ్రహానికి వేదికలుగా మారిపోయినాయి. మొత్తం తప్పుల తడకగా లిస్టు తయారు చేస్తున్నారు. అర్హులు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి, నిజమైనటువంటి అర్హుల్ని పక్కన పెట్టి అర్హత లేని వాళ్ళతో లిస్టులు తయారు చేసి గందరగోళపరుస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభుత్వం పెట్టినటువంటి 21, 22, 23, 24 ఈ 4 రోజులు ఈ గ్రామ సభలు ఇదే విధంగా కొనసాగితే మరి ఆ పథకాల అమలు ఎట్లా సాగబోతుంది, అక్కడ స్క్రూట్ని ఎట్లా చేస్తారు, నిజమైన లబ్ధిదారులకు నిజంగా న్యాయం జరుగుతుందా జరగదా? నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు విపరీతంగా వైరల్గా అయ్యాయి. ఆ వీడియోలు కూడా మనం చూసాం. కాంగ్రెస్ వాళ్ళకే మేము ఎవరైతే మేము టిక్కులు పెడతామో వాళ్ళకి మాత్రమే పథకాలు వస్తాయని చెప్పినప్పుడు ఇక ఈ గ్రామ సభల నిర్వహణ ఎందుకు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ ప్రజలు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు తప్పించుకునేందుకే కొత్త డ్రామా అంటూ ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగమే 40,000 కోట్లు అవసరమనే ప్రకటన. కేసీఆర్ నిర్మించిన ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లంటే ఊరుకోం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చరిక. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపిందంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. అందుకు నిదర్శనమే ప్రజాపాలన దరఖాస్తులు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన పథకాలకు 40,000 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నాం అంటూ తెలిపారు. కాంగ్రెస్ నేతల చుట్టూ తిప్పే ప్రయత్నం ఇది. దరఖాస్తులు అంటూ ప్రజల్ని కాంగ్రెస్ నేతల చుట్టూ తిప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంటూ ఆయన మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 400 రోజులు దాటినా కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లు నెరవేర్చాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. హామీలు ఇస్తారు, అడిగితే దాడులు చేస్తారు. పోలీసుల సమక్షంలోని దాడులు సిగ్గుచేటంటూ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలు పెద్ద మాయ అంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అందిస్తున్నారంటూ ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి. ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తుందంటే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు పేర్కొంటున్నటువంటి వార్తలు చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలు పెద్దంతారుల వారసులు, మేము తిరుగుబాటుకు వారసులం, రైతు ధర్నాకు కోర్టు అనుమతి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 28న బీఆర్ఎస్ ధర్నాకు హైకోర్టు అనుమతించింది. ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం. రైతులకు ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఉంది. అధికారంలోకి వచ్చాక
12,000గా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ క్లాక్ టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు అనుమతికి సంబంధించినటువంటి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. యాక్చువల్గా ఇది బీఆర్ఎస్ పార్టీ మొన్న ధర్నా నిర్వహించాలనుకుంది. కానీ ఆ రోజు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సో హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆదేశాలతో 28న బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నల్గొండ చేపట్టబోతోంది. రైతులకు అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. రైతులను నిలువునా మోసం చేశారు. రైతు భరోసా 15,000ని 12,000కే ఇవ్వడం, తగ్గించడం, తర్వాత రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, రుణమాఫీ కాని రైతులు ఇంకా లక్షల్లో ఇంకా ఎదురు చూపులు చూస్తూ ఉండడం, తర్వాత రైతు బీమా, ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడే అంశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసం పట్ల 28 రోజు మహాధర్నాను తలపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఇక మరొక వార్త మనం చూస్తే రైతు ఆత్మహత్యలని సర్కారు హత్యలే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, సంకల్పం, పోరాటం రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న 65% మంది బాగుండాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో రైతులు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పటివరకు 400 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే భావిస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. తిరోగమనం దిశగా సర్కారు అంటూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 13 నెలల పాలన తిరోగమనం దిశగా వెళ్తోంది అంటూ తెలంగాణ రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడిందని రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నార్సింగి మండలం మంచిర్యాల మీడియా సమావేశంలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. చిత్రంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సభ్యులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్ యాదవ్, రసమయ్య బాలకిషన్, ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి. సో ఒక అధ్యయనం చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ హయాంలో, పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. యూరియా వెతలు, దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు, కృత్రిమ కొరతతో ఇబ్బందుల్లో రైతులు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు 6 కొత్త జడ్జిలు నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ అంటూ వార్త చూస్తున్నాం. ఇక సర్కారుపై సామాన్యుడి పోరాటం, ప్రజాగ్రహానికి గ్రామ సభలే సాక్ష్యాలు, కేసీఆర్ హయాంలోనే పల్లెలు పట్టణాల అభివృద్ధి, సత్తుపల్లి నేతలతో సమావేశంలో కేటీఆర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆంక్షల అడ్డంకులు, ఒక్క పాస్పై ఒక్కరినే అనుమతిస్తున్న సిబ్బంది, కార్లలో కుప్పలుగా వెళ్లినా పట్టించుకొని అధికారులంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్త రకం ఆంక్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్ల పేరుతో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని సందర్శకులు వాపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక కాళేశ్వరం పైన ఏర్పడినటువంటి కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. దానికి నిన్న తెలంగాణ జలవనరుల సంస్థ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ హాజరయ్యారు. దశాబ్దాల సాగునీటి డిమాండ్ను తీర్చడమే లక్ష్యం, తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం నిర్మించడం జరిగింది. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడంతో పాటు అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలోనే ప్రాజెక్టు రీడిజైన్, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పక పునరుద్ధరించాల్సిందే. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హాజరై ఆయన వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేకపోవడం, పర్యావరణ అనుమతులు అంత సులువు కాకపోవడం వల్లే తెలంగాణ సర్కార్ ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరాన్ని నిర్మించింది అంటూ ఆయన స్పష్టం చేశారు. నిన్న ఈ మేరకు ఆయన కమిషన్ ఎదుట హాజరై ఆయన కాళేశ్వరం యొక్క ఆవశ్యకతను వివరించారు. మేడిగడ్డ వద్ద నిర్మాణం వెనుక అనేక కారణాలున్నాయి. అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను చేపట్టకుండా ఉమ్మడి రాష్ట్రం పక్కన పెట్టిందని ప్రకాష్ వివరించారు. మరోవైపు ఎగువన మహారాష్ట్ర, ఇంకోవైపు కర్ణాటక, తదితర రాష్ట్రాలు గోదావరిపై అనేక ప్రాజెక్టులని, బరాజులను నిర్మించి జలాలని మళ్లించుకుంటున్నాయని తెలిపారు. దీంతో తెలంగాణకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ, సింగూరు, నిజాం సాగర్, కడెం, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల ఆయకట్టకు సరిపడా నీరందని దుస్థితి నెలకొందంటూ వివరించారు. సో అక్కడ మేడిగడ్డ ఎంపిక దేనికి అనేది ఆయన సమగ్రంగా వివరించారు. కాళేశ్వరంపై కావాలనే దుష్ప్రచారం, కమిషన్ విచారణ అనంతరం వి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ ఎదుట నివేదించిన వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, ఎమ్మెల్సీ కోదండరామ్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ రఘు పేర్లను ఆయన ఉదహరించారు. ఇటువంటి వాళ్ళంతా కూడా కమిషన్ను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు చెప్తున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆశలు ఆవిరి అంటూ
మరొక వార్త మనం చూస్తున్నాం. జల విద్యుత్ ప్రాజెక్టుగా శ్రీశైలం డ్యామ్ మార్పు. అప్పుడు ఎట్లా శ్రీశైలం దేనికోసం ప్రారంభించబడింది, ఇవాళ శ్రీశైలం ఆశలు మొత్తం ఆవిరి అవుతున్నటువంటి పరిస్థితి అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. రైట్, ఇక మిగతా వార్తలు చూస్తే న్యాయపోరు జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ట్రాల దావా. రాజ్యాంగ సవరణ చేస్తేనే అమలు సాధ్యమంటూ నిపుణులు చెబుతున్నారు. భార్యతో సెల్ఫీని పట్టించింది. మావోయిస్టు అగ్రనేత చలపతిని గుర్తించడంలో కీలకంగా స్మార్ట్ ఫోన్. సీనియర్ అధికారి వెల్లడి. 16కు చేరిన ఎన్కౌంటర్ మృతులు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక గోల్డ్ ఆల్ టైమ్ హై. తొలిసారి 82,730 పలికిన తులం బంగారం ధర అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా ఆల్ టైమ్ హై 82,730 అనే వార్త. ఆదాయ పన్ను తగ్గాలి, బడ్జెట్లో మెజారిటీ ట్యాక్స్ పేయర్స్ కోరేది ఇదే. గ్రాంట్ థోర్న్టన్ భారత్ సర్వే అంటూ ఈ వార్త చూడొచ్చు. ప్రజాధనం లూటికి కాంగ్రెస్ సర్కారు ప్లాన్. ఢిల్లీకి కప్పం కట్టేందుకే కుయుక్తులు. మల్లన్న సాగర్తో మూసీ అనుసంధానమా? కేసీఆర్ హయాంలోనే మూసీ పునరుజ్జీవం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలి. పొలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులపై సర్కారు పగ. పథకాలు రాకుంటే ఎక్కడికెక్కడ నిలదీయండి. ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో చేపట్టే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చేందుకు కుట్ర చేస్తుందంటూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరిట ధనాన్ని దోచి ఢిల్లీకి కప్పం కట్టేందుకు కుయుక్తులు పంతున్నట్టు ధ్వజమెత్తారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ను వదిలి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం ఏంటంటూ ప్రశ్నించారు. సో నిన్న యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు వేద ఆశీర్వాదం అందిస్తున్న ఆలయ అర్చకులు. భువనగిరిలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఇక పద్మారావుకు ప్రముఖుల పరామర్శ అని ఈ వార్త చూస్తున్నాం. ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పద్మారావును పరామర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం. ఇందాక ఈ వార్త మనం చూసాం. వరద నియంత్రణకు అంతర్రాష్ట్ర కమిటీ. గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్పై అధ్యయనం. డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలంటూ ఈ వార్త మనం చూడొచ్చు. డిండి ప్రాజెక్టు కాలువకు 1800 కోట్లు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినటువంటి వార్త చూడొచ్చు. రైట్, ఇక్కడ నిన్న హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. అది చాలా తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి భార్యను అమానుషంగా కడతెరిచినటువంటి కిరాతకుడు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఒళ్ళు జలధరించే ఘటన. అనుమానం పెనుభూతమై కర్కశంగా హత్య. మీర్పేట చెరువులో పడేశాడని అనుమానం. భార్య కనిపించడం లేదంటూ అమాయకత్వం. దృశ్యం సినిమాలో లాగా దొరకకుండా స్కెచ్ వేశారు, కానీ ఫైనల్గా పోలీసులకు దొరికిపోయినటువంటి పరిస్థితి. సో అది జరిగినటువంటి ఆ హత్య, మర్డర్ చేసినటువంటి విధానం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచినటువంటి లాగా మనకు కనిపిస్తుంది. ఇక దానం అప్రదానం. నాగేందర్ మాటల్ని కూడా ఖాతరు చేయని అధికారులు. కనీసం బస్తీ పేదలకు భరోసా ఇవ్వలేని దుస్థితి. మొన్న బంజారా హిల్స్లో, నిన్న చింతల్ బస్తీలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కూల్చివేతలు పూర్తి. 40 ఏండ్ల ఉపాధి నిమిషంలో నేలమట్టం. హైదరాబాద్లోని చింతల్ బస్తీలో బుధవారం నిర్మాణాలని కూల్చివేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులని ఈ వార్త మనం చూస్తున్నాం. స్థల పరిశీలన పేరుతో మళ్లీ భూమి పూజ. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దవాఖానకు భూమి పూజ. మళ్లీ భూమి పూజ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. నాడు నేడు ఫొటోస్ మనం చూస్తున్నాం. మక్తలో 150 పడకల దవాఖాన నిర్మాణానికి అప్పటి మంత్రి హరీష్ రావు ప్రారంభించినటువంటి శిలాఫలకం. నిర్మాణ పనుల్ని మళ్లీ ప్రారంభిస్తున్నటువంటి మంత్రి దామోదర రాజనరసింహ. సో ఇట్లా అంటే ప్రారంభించిన వాటికే లేదంటే శంకుస్థాపనలు వేసిన వాటికే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ ఇట్లా ప్రభుత్వం ఒక ప్రజల దృష్టిని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేసిన ఒక ఇంప్రెషన్ కలిగే విధంగా చేస్తుంది. కానీ చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. అది ఆల్రెడీ అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు ప్రారంభించినటువంటి శిలాఫలకం మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ కొత్తగా శంకుస్థాపన చేస్తూ ప్రారంభిస్తున్నట్టుగా ఈ ఫోటో మనం చూస్తున్నాం. హైదరాబాదీ కంపెనీలతో దావోస్లో ఒప్పందం. టీ హబ్లో పురుడు పోసుకున్న స్కైరూట్తో ఎంఓయూ.
రాష్ట్రంలో మెగా కంపెనీ భారీ పెట్టుబడులంటూ ప్రచారం, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ ఏర్పాటు అంటూ గొప్పలు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ. రేవంత్ రెడ్డి ఇన్నోవేషన్ ఇదేనా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి తీరును చూస్తే నవ్వొస్తుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన కంపెనీలతో వేలాది మైళ్ళ దూరంలో ఉన్న దావోసు, స్విట్జర్లాండ్లో ఎంఓయూలు కుదుర్చుకోవడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందని సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణ కంపెనీలైన మెగా, స్కైరూటు, సిఆర్ఎల్ఎస్లతో విదేశాల్లో ఒప్పందాలు చేసుకుంటే విదేశీ పెట్టుబడులు తెచ్చినట్టు ఎలా అవుతుందో ఆయనకే అర్థం కావాలంటూ ఎద్దేవా చేశారు. సో ఇది అక్కడ దావోస్లో జరుగుతున్నటువంటి ఒప్పందాల వెనుక ఉన్నటువంటి వ్యవహారాలు. ఇక్కడ హైదరాబాద్ కంపెనీలు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కంపెనీలు ఇక్కడ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడో దూరంగా కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకోవడం ఏంటి? అవి విదేశీ పెట్టుబడులు ఎట్లా అవుతాయి? ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవేనా మీరు అన్నటువంటి ఇదేనా ఇన్నోవేషన్ అనేది ఇదేనా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో నిజంగా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెగా అనేది ఇక్కడ హైదరాబాద్ చెందినటువంటి సంస్థ, మిగతా స్కైరూట్ కూడా ఇక్కడి నుంచే ఉంటాయి. సో ఇక్కడ ఒప్పందాలు చేసుకోవడం వదిలేసి ఇక్కడి ఒప్పందాలను ఇక్కడ కంపెనీలతో అక్కడ వెళ్ళి చేసుకొని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ విదేశీ పర్యటన పేరు చెప్పి ఇక్కడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయి. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఒక డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఇక్కడ వాళ్ళే పిల్ల ఇక్కడే, పిల్లగాడు ఇక్కడే, దూరంగా ఎక్కడో వెళ్ళి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి, కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి, చాలా దూరంగా వేల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. అంటే అదేవిధంగా ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజెస్ లాగానే ఈ వ్యవహారం తలపిస్తుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్న పరిస్థితి. గాంధీ భవన్లో బాహాబాహి, యూత్ నేతల తన్నులాట, పొంగులెట్టి వర్సెస్ భట్టి అనుచరులు. నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి బాహాబాహి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్ అయింది. అట్లా గాంధీ భవన్లో పోటాపోటీగా తన్నుకున్నటువంటి పరిస్థితి, పొంగులెట్టి వర్సెస్ భట్టి అనుచరులు. సో ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో 12 run over by train in Maharashtra. Incident occurs after they jump off their train in panic over fire only be run over అంటూ మహారాష్ట్రలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మోర్ యాంగర్ చాస్ ఆన్ డే 2 ఆఫ్ గ్రామ సభాస్ ఇన్ ద స్టేట్. రెండవ రోజు కూడా గ్రామ సభలు, ఒక సంగ్రామ సభల్ని తలపించాయి. చాలా చోట్ల ప్రజలు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీసినటువంటి పరిస్థితి. తమ పేర్లు ఎందుకు గందరగోళపరుస్తున్నారు, జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవు, అర్హత ఉన్నా కూడా అంటూ. దాంతోపాటుగా అనేక అప్లికేషన్స్, గతంలో కూడా అప్లికేషన్స్ ఇచ్చినాం, ప్రజాపాలనలో ఇచ్చినాం, అవన్నీ కూడా ఏం చేశారు, మళ్ళీ ఎన్నిసార్లు మేము అప్లికేషన్లు పట్టుకొని తిరగాలి అంటూ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆగ్రహావేశాలకు సంబంధించిన వార్త చూస్తున్నాం. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.